అందరికీ నమస్కారం। ఈరోజు మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకి విచ్చేసినటువంటి మన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి మన చైర్మన్ తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ రాఘవరెడ్డి గారికి, ఖుస్రూ పాషా గారికి, తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్, అట్లాగే శాసనసభ్యులు వరంగల్ వెస్ట్ నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, పరకాల ఎమ్మెల్యే మన రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారికి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి, కూడా చైర్మన్ డిసిసి హన్మకొండ అధ్యక్షులు ఇనుగాల వెంకటరామరెడ్డి గారికి, డిసిసి జనగామ అధ్యక్షులు ధన్వంతి గారికి, జిల్లా కలెక్టర్ జనగామ సందీప్ కుమార్ జా గారికి, తర్వాత మన ఇక్కడికి వచ్చినటువంటి వరుణ్ రెడ్డి గారికి, తర్వాత కృష్ణ మాస్టర్ గారికి, వివిధ గ్రామాల సర్పంచ్లకి, ఆలయ కమిటీ చైర్మన్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, వివిధ కమిటీల చైర్మన్లకి, ముఖ్య నాయకులకి, తర్వాత మాజీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవరైనా ఉన్న వాళ్ళందరికీ, తర్వాత ప్రెస్ మీడియా మిత్రులకి, వేలాదిగా తరలి వచ్చినటువంటి గన్పూర్ ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। మనందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి రైతులకి ఉచిత విద్యుత్ ఏదైతుందో అది ఇవ్వడం జరిగింది। మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇప్పుడు రైతులకే కాకుండా ఇంటికి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది। అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టిన ఒక పని అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి। పేదలకు ఏదైతుందో 400 నుంచి 600 రూపాయల వరకు కరెంటు బిల్లు రావడం చూసి అది కూడా కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని చెప్పి 200 ఉచిత విద్యుత్ కూడా మనం ఇవ్వడం జరిగింది। మీ అందరికీ తెలుసు, గత 20 ఏళ్లుగా గన్పూర్ చీకట్లో ఉన్న ఇప్పుడు టెక్నికల్గా మరియు సాంకేతికంగా కూడా వెలుగుల వైపు వెళ్తుంది। ఎందుకంటే మన గన్పూర్ నియోజకవర్గంలో 7 సబ్స్టేషన్లు, 6 33/11 అయితే ఒకటి 132 కేవీ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం। కాబట్టి మన గన్పూర్లో అందరికీ కూడా ఉచిత విద్యుత్ వస్తుంది, అర్హులైన వాళ్ళందరికీ। అందుకు మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। మీ తరఫున మన ఉప ముఖ్యమంత్రి వర్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అడగగానే గన్పూర్కి 7 సబ్స్టేషన్లు మనకి ఇవ్వడం మామూలు విషయం కాదు। దాదాపు 62 కోట్ల అభివృద్ధి పనులకి ఈరోజు మనకి తన బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చినందుకు ఉప ముఖ్యమంత్రి వర్యులకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చినాకే ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి। కాబట్టి గత సంవత్సరం 3500 ఉంటే ఈ సంవత్సరం 2000 ఇందిరమ్మ ఇండ్లు మనం ఇవ్వబోతున్నాము। రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పోరాడుతూనే పేదలకు కావాల్సిన సంక్షేమ అభివృద్ధి పనులు చేపడుతూ మీ ఆశీర్వాదం కోసం ఎప్పుడు మీ ముందుంటుంది। మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇట్లానే ఆశీర్వదిస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే గన్పూర్కి 1400 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది, అదే కాకుండా ఇప్పటికి 2.5 సంవత్సరాలే పూర్తయింది। రానున్న ఇంకో 2 సంవత్సరాల్లో కూడా ఇంకా అభివృద్ధి పనులు మనం ఎంతో చేసుకుందాము। గన్పూర్ని చాలా వేగవంతంగా అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేసుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను। మీ అందరికీ కూడా ఇంకా మంచి జరగాలి, అందరం కూడా సంతోషంగా ఉండాలి। కాంగ్రెస్ పార్టీ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటుందని గుర్తుపెట్టుకోండి। రానున్న రోజులలో ఇంకో నెలలో మనకి ఎస్ఐఆర్ రాబోతుంది। ఆ ఎస్ఐఆర్లో కూడా మీ ఓట్లు ఏది కూడా పోకుండా చూసుకోండి। ఎందుకంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఎక్కడైతే ఇతర రాష్ట్రాల్లో స్థానిక లేదా నేషనల్ లెవెల్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనకి అధికారంలో ఉంది, లేదా వేరే చోట్ల రీజనల్ పార్టీస్ అధికారంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎస్ఐఆర్ పేరు చెప్పి ఉన్న ఓట్లను కూడా తీసేసి వాళ్ళు గెలవడానికి కుట్ర పన్నుతున్నారు। రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును మీరందరూ కాపాడుకోండి। మీ ఓటు ఉందో లేదో చూసుకొని ఎస్ఐఆర్లో తప్పకుండా మీ ఓటు నమోదు చేసుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ధన్యవాదాలు। జై హింద్। గౌరవ
లోక్సభ సభ్యులు కడియం కావ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఆయనది. స్టేషన్ ఘనపూర్ అన్న పేరు వినబడితే చాలు చప్పున స్ఫురణకు వచ్చే పేరెవరిది? పేరు ఎవరిది? నాడు నీటిపారుదల రంగంతో ఈ ప్రాంతంలో నీళ్లను పారించిన, ఈరోజు ప్రతి ఇంట విద్యుత్ వెలుగులు పంచే ప్రయత్నం చేసిన ఆయన భవిష్యత్తు విజన్, ఆయన ప్రజానాయకుడు, ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలవని నాయకుడు ఎవరు? జై కాంగ్రెస్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జై కాంగ్రెస్ అనాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయడానికి మన నియోజకవర్గానికి, మన పల్లగుట్ట గ్రామానికి విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, వారికి స్వాగతం చెప్తూ ఒకసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, మీ అందరి ఆశీర్వాదంతో ఈ మధ్యన జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ లోకసభ సభ్యురాలుగా ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య గారు, పెద్దలు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు నాయని రాజేందర్ రెడ్డి గారు, సోదరులు వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు గారు, పాలకుర్తి శాసనసభ్యులు అతి పిన్న వయసులో తాత వయసున్న వ్యక్తిని ఓడించిన యశస్విని రెడ్డి గారు. ఏది యశస్విని? నమస్కారం పెట్టరా. యశస్విని రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు జంగా రాఘవరెడ్డి గారు, పెద్దలు కృష్ణ పాష గారు, సోదరులు ఇనగాల వెంకటరామరెడ్డి గారు, మన డిసిసి అధ్యక్షురాలు సోదరి లకావత్ ధన్వంతి గారు, గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు, అదేవిధంగా సిఎండి ట్రాన్స్కో కృష్ణ భాస్కర్ గారు, సిఎండి టీజీఎన్పీడీసీఎల్ పెద్దలు వరుణ్ రెడ్డి గారు, మన కమిషనర్ పోలీస్ నవప్రీత్ సింగ్ గారు, అదేవిధంగా డీసీపీ జనగాం రాజమహేంద్ర నాయక్ గారు, మన చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ రాంబాబు గారు, స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ సోదరులు తాటికొండ వినయ్ కుమార్ గారు, చైర్మన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ స్టేషన్ గన్పూర్ శ్రీమతి లావణ్య శిరీష్ రెడ్డి గారు, మన పల్లగుట్ట గ్రామ వాస్తవ్యులు చిల్పూర్గుట్ట దేవస్థానం చైర్మన్ సోదరులు పొట్లపల్లి శ్రీధర్రావు గారు, పల్లగుట్ట సర్పంచ్ పెద్దలు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న మన గౌరవ సర్పంచులు నస్కల్ శాతబోయిన రాజు గారు, కొండాపూర్ గుగులోతు దేవేందర్ నాయక్ గారు, లింగంపల్లి బూక్యా సునీత గారు, కుర్చపల్లి బైకాణి రాజు గారు, సాగరం తాటికాయల మమత గారు, పీసర మరిజ అనిత గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అధికారులందరికీ పేరు పేరున ఈ బహిరంగ సభను జయప్రదం చేయడానికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మా సోదరిమణులకు, సోదరులకు, ప్రత్యేకించి మా మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మండు టెండలో ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత సూర్యుడు కూడా మబ్బుల చాటుకు వెళ్ళిండు. ఎందుకంటే మీకు చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని చెప్పి ఆ సూర్యుడు కూడా భావించాడేమో ప్రస్తుతం చల్లగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు
మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దాదాపు 60,62,00,000 రూపాయలతో 7 సబ్ స్టేషన్లను 4 ప్రారంభోత్సవం చేసుకున్నాం, 3 శంకుస్థాపన చేసుకున్నాం. ప్రధానంగా ఇవాళ లింగంపల్లిలో 33/11 kV సబ్ స్టేషన్ కు ప్రారంభోత్సవం చేసుకున్నాం. నష్కల్లో 33/11 kV సబ్ స్టేషన్ కు ప్రారంభోత్సవం చేసుకున్నాం. పల్లగుట్టలో కూడా 33/11 kV సబ్ స్టేషన్ కు ప్రారంభోత్సవం చేసుకున్నాం, శంకుస్థాపన చేసుకున్నాం. ఇక పీచరలో 132/33 kV సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయింది, దాన్ని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. చిల్పూర్ మండలం కొండాపూర్లో 33/11 kV సబ్ స్టేషన్ పూర్తి అయింది, దాన్ని ఇనాగరేషన్ చేసుకున్నాం. అదేవిధంగా జఫర్గఢ్ మండలం సాగరంలో 33/11 kV సబ్ స్టేషన్ ఈరోజు పూర్తి అయింది, మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. రఘునాథ్పల్లి మండలం కుర్చపల్లిలో కూడా ఈరోజు 33/11 kV సబ్ స్టేషన్ను మనం నిర్మాణం పూర్తి చేసుకున్నాం, ప్రారంభోత్సవం చేసుకున్నాం. బహుశా ఒక్క నియోజకవర్గంలో ఒకే రోజు మన పెద్దలు మల్లు బట్టి విక్రమార్క చేతుల మీదుగా 60,62,00,000 రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అందుకు మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున, మా రైతుల తరఫున మీకు ప్రత్యేకమైన